గెటప్ చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఈరోజు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ కూడా విష్ యూ మేరీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు మనం గుణదల మేరీ మాత చర్చిలో ఉన్నాము, విజయవాడ. సో మనం చూస్తున్నాం కదా ఎంత బాగా ముస్తాబ్ చేశారో క్రిస్మస్ ట్రీ కానీ, అలాగే క్రిస్మస్ తాతను కానీ. చాలా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుండి వచ్చి కూడా ఇక్కడ చాలామంది కూడా హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ మతభేదం లేకుండా అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి ఇక్కడ దూర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు. సో మనం చూడొచ్చు చాలామంది కూడా ప్రార్థన చేసుకొని బయటికి రావడం, ఇక్కడ మొక్కుబళ్ళు చెల్లించుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం, కొవ్వొత్తులు వెలిగించడం, అలాగే దేవుని దర్శనం చేసుకోవడం. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు అంటే కరోనా కూడా తగ్గింది కాబట్టి దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మనతో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నావు? విజయవాడనండి. విజయవాడ వస్తుంటావా? క్రిస్మస్కి వస్తుంటావా? ప్రతి సండే వస్తుంటాను. ఓకే, ఎందుకు దేవుడు అంటే అంత నమ్మకమా, ఇష్టమా? దేవుడు అంటే నమ్మకం, ఇష్టం రెండు. ఓకే, ఏం కోరుకున్నా, ఏం నెరవేరినా ఇప్పుడు దాకా? ఏం అద్భుతం జరిగింది నీ లైఫ్లో? నేను మార్క్స్ బాగా స్కోర్ చేయాలి అనుకున్నాను, స్కోర్ బాగా వచ్చింది. ఇంకా అలాగే మా అమ్మకు కూడా హెల్త్ బాగోవాలి అని కోరుకున్నాను. మా అమ్మకు కూడా ఇంకా 2 సార్లు 3 సార్లు అట్లా హెల్త్ బాగా మంచిగా ఇచ్చారు దేవుడు. అందుకని దేవుని నమ్మేసావు. అంటే సండే వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటావా? అవునండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది విజయవాడ అండి, 1 టౌన్. ఓకే, అంటే మీరు చూస్తుంటే పూజలు చేసేలా కనిపిస్తున్నారు, అవునా? సో గుణదల ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ, మాది వాళ్ళ 25th మ్యారేజ్ యానివర్సరీ అనమాట. అందుకని స్పెషల్గా ఈరోజు వచ్చి ఇక్కడ విజిట్ చేసుకున్నాను. ఓకే, అంటే ప్రతి క్రిస్మస్కి వస్తుంటారా, లేదంటే నార్మల్గా దేవుడు అంటే నమ్మకమా మీకు? దేవుడు అంటే నమ్మకమే అండి. క్రిస్మస్ కూడా చేసుకుంటాం మేము, పూజలకి వెళ్తాం, క్రిస్మస్ చేసుకుంటాం. మాది క్రిస్టియన్ మ్యారేజ్ అనమాట, అందుకని. ఓకే, సూపర్. సో మత భేదం లేకుండా ప్రతి వాళ్ళు కూడా దేవుడి దర్శనం చేసుకోవడానికి చాలా చక్కగా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ రోజుల్లో మతాన్ని కూడా కొంతమంది వేరే విధంగా వాడుకుంటున్నారు, కానీ అలా లేకుండా అందరూ వచ్చి కూడా దేవుని దర్శనం చేసుకోవడం అనేది ఇదొక శుభ పరిణామం కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ విజయవాడేనమ్మా. ఓకే, అంటే దేవుడు అంటే నమ్మకమా? దర్శనం చేసుకోవడానికి వచ్చారు? నమ్మకమే. ఓకే, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఇక్కడే ఉంటాను మా అమ్మ విజయవాడ. ఓకే, సో చాలా చక్కగా చెప్తున్నారు. దూరం నుంచి కూడా వచ్చి మేము దర్శనం చేసుకుంటున్నాము అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లోకల్. ఓకే, అంటే ప్రతి క్రిస్మస్కి వస్తుంటారా, లేదంటే నార్మల్గా ఈరోజు క్రిస్మస్ కాబట్టి వచ్చారా? రెగ్యులర్ ఏం కాదు, మా ఫ్రెండ్తో వచ్చా, వీడియో తీసుకొచ్చాడని. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తుంటావా? ఎవ్రీ ఇయర్ కాదు, ఈ ఇయర్ వచ్చాను. సండే వస్తారా? సండే చేసుకో. ఓకే, దేవుడు అంటే నమ్మకం ఉందా, లేదంటే నార్మల్గా ఈరోజు పండగని వచ్చారా? దేవుడు అంటే నమ్మకం ఉంది కాబట్టే కదా చర్చుకుంటే. ఓకే, అంటే నీ లైఫ్లో ఏమైనా అద్భుతం జరిగిందా? ఎందుకు నమ్మావు దేవుణ్ణి? అద్భుతం జరగాలని ఏం లేదు, ప్రెసెంట్ ఎలా ఉన్నామంటే దానికి బ్లెస్సింగ్స్ వాడే కదా, సో అందుకే. అంటే చదువుకుంటున్నావా? స్టడీ బీటెక్ ఫైనల్. ఓకే, మరి మార్క్స్ రావాలని మొక్కున్నావా, లేదంటే ఇంకేదన్నా అద్భుతం జరగాలని మొక్కుకున్నావా? అసలు రావాలని మొక్కుకుంటాము, ఓకే, మనం పర్ఫామ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది కదా ఇది. ఓకే, థ్యాంక్ యూ. తిరువూరు. ఓకే, అంటే ప్రతి సంవత్సరం వస్తారా తిరువూరు నుండి? వస్తాను. ఓకే, ఎలా అనిపిస్తుంది దేవుని దర్శనం చేసుకోవడం? సంతోషం కలుగుతుంది. ఓకే, ఏమైనా మొక్కుకున్నారా ఇప్పటి వరకు? ఏమైనా నెరవేరినాయా మొక్కులు అనేవి? నెరవేరినాయి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు బొట్టు పెట్టుకున్నారు, క్రిస్టియనా హిందువా? క్రిస్టియన్సే. క్రిస్టియన్స్ కూడా బొట్టు పెట్టుకుంటున్నారా? ఆ నమ్మకం ఉందా? సాంబ్రాన్ని పెట్టుకుంటాను. ఓకే, ఎందుకంటే అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా ఇక్కడికి? క్రిస్మస్కే వచ్చారు? నేను రోజు వచ్చి దండం పెట్టుకున్నానమ్మా. ఏం చేస్తుంటారు మీరు? నేను మట్టి పని చేసుకుంటాను. ఓకే, దేవుడు అంటే ఎందుకు నమ్మకం కలిగింది? నాకు దేవుడు అంటే నమ్మకం, మరి తల్లి అంటే నమ్మకం. అద్భుత కార్యాలు చేసిద్దా తల్లి. ఓకే, మీ లైఫ్లో ఏం అద్భుతం జరిగింది మరి? నా లైఫ్లో అన్ని అద్భుతం జరిగిందమ్మా. చచ్చిపోయిన బతికాను. మెంటలు ఎక్కింది ఒకప్పుడు, మెంటలు తగ్గింది. నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, మళ్ళీ నా భార్యని తెచ్చుకున్నాను. మట్టి పని చేసుకొని నా పిల్లలను చదివించుకున్నాను డిగ్రీ దాకా. నా పెద్ద పిల్లలకి జాబ్ వచ్చింది. ఆ తల్లిని నమ్ముకున్న తర్వాత హ్యాపీగా ఉన్నాను నేను. ఆ తల్లి దేవుడి నమ్మకం అంటారు, ఇది అంతా దేవుడు చేసిన. థ్యాంక్స్ అమ్మా. సూపర్ అబ్బా, లైవ్లో మనకి అసలు ఒక అద్భుతమైన ఇదిగా చూడొచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇది విన్నందుకు. అంటే దేవుని నమ్ముకున్నందుకు ఏదో ఒక జరగాలి అంటే వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా జరిగిందనే ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. ఇంకొంతమంది దగ్గర మాట్లాడిద్దాం. సో చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలతో మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడివాడ నుంచి. గుడివాడ నుంచి వస్తున్నావా? ఫ్యామిలీతో వచ్చావా? ఎస్. ఓకే, ఏం చదువుతున్నావు? 4th క్లాస్. ఓకే, ప్రతి క్రిస్మస్కి వస్తుంటావా? సండే కూడా వస్తుంటావా?
వస్తూ ఉంటా. ఓకే. ఏం ఏం మొక్కున్నావు దేవుణ్ణి? బాగా చదువుకోవాలని మొక్కున్నావా? ఇంకేమన్నా అద్భుతం జరగాలని మొక్కున్నావా? ఇంకా మొక్కుకోవాలి. ఇంకా మొక్కోలేదా? ఏమని మొక్కుకోవాలనుకుంటున్నావు మరి? బాగా చదువుకోవాలని. బాగా చదువు. మరి ఏమవుతావు పెద్దయ్యాక? పెద్దయ్య నేను డాక్టర్ అవుతా. పెద్దయ్యాక డాక్టర్ అవుతుందని ఇప్పుడే ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడే ఆలోచించుకొని చెప్పినట్టుగా నాకు అనిపించింది. సో అంటే ఇంతకు ముందాక ప్రిపేర్ అవ్వలేదు, ఇప్పుడు అడగంగానే ప్రిపేర్ అయిపోయింది డాక్టర్ అవ్వాలని. ఆంటీ ఎక్కడి నుంచి వస్తున్నారు? గుణదల కొన్నిటెల. గుణదల గుణదల నుంచి వస్తున్నావు. ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటారు. ప్రతి క్రిస్మస్కి వస్తుంటారా? ఏంటి దేవుడు అంటే ఎందుకు మీకు అంతగా నమ్మకం? మాకు నమ్మకం అండి. నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే చాలా ఇష్టం. అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు అని అంటారు. మీరు బొట్టు పెట్టుకో. బాప్టిజం తీసుకోలేదండి, తీసుకోవాలా. మామూలుగా బొట్టు పెట్టుకుంటాను, మరి పనికి వెళ్తాను కదా, బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. పనికి వెళ్తారు కాబట్టి బొట్టు పెట్టుకుని. దేవుడు మీకు ఏం అద్భుతం చేశారు మరి మీ లైఫ్లో? చాలా చేశారండి, చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మరి ఏం అద్భుతం, ముఖ్యమైన అద్భుతం అంటే గుర్తుండిపోయే ఒక అద్భుతం జరిగి ఉంటుంది కదా, ఏముంటారు? ఇంకా ఏం గుర్తులేదు మేడం. మరి నాకేమి చేస్తారు, ఏది నాకు ఏమన్నా ఒంట్లో బాగాలేదు, హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్కి వెళ్తాను. ప్రభువా నాకు ఏమీ లేదని చెప్పాలి అంటే దేవుడు అద్భుతం చేస్తాడండి, ఏమీ లేదనే చెప్తాడు. హెల్త్ బాగోపోయినా బాగా అయిపోయినా హాస్పిటల్కి వెళ్తాను, ఎక్స్రేలు తీస్తారు, దాంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తుంది అని భయపడతాను నేను. కాకపోతే ఏమీ ప్రాబ్లం లేదని చెప్తారు. నమ్ముకోగానే మీకు అలా నమ్మకం వచ్చింది. నాకు నమ్మకం వచ్చింది. సో మనతో చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో క్రిస్మస్ డ్రెస్ వేసుకొని వచ్చాడు చక్కగా. హలో హలో హాయ్ హాయ్ హ్యాపీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అటు తిరిగి చెప్తున్నాడు, ఇటు చెప్తే హ్యాపీ క్రిస్మస్ చెప్పు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ అని చెప్పమ్మా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ కొత్తగా ఉంది, ఏంటి చెప్పు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఏం మొక్కున్నావు దేవుణ్ణి? ఏం మొక్కున్నావు దేవుణ్ణి? బాగా చదువుకోవాలి. పెద్దయ్యాక ఏమవుతావు? పోలీస్. పోలీస్ అవుతావా? మరి బాగా తినాలి కదా గట్టిగా. మొక్కున్నావా నేను పోలీస్ అవ్వాలని? ఓకే సూపర్. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కృష్ణలంక నుంచి వస్తాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఓకే. పూజలు కూడా చేస్తుంటారు, మీరు బొట్టు పెట్టుకున్నారు. చేస్తాం మేడం. ఓకే. ప్రతి సండే వస్తారా? దేవుడు అంటే నమ్మకమా? నమ్మకమే. అంటే ఇప్పటి వరకు మరి ఏం అద్భుతం జరిగింది మీ లైఫ్లో? అనుకునే కొన్ని వీళ్ళ విషయంలో జరిగింది. లేట్ అయ్యారు, కావాలనుకున్నాం, ఇచ్చారు. అంటే అటు పూజలు చేస్తారు, ఇటు గుడికి వస్తారా? కంపల్సరీ చర్చికి రావాల్సిందే. సండే సండే వస్తారా లేదంటే క్రిస్మస్ రోజున? సండే వస్తాం. సండే నమ్మకం. సో చాలామంది చాలా అంటే డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ నమ్మకాలు మనం చూస్తున్నాం ఇక్కడ. సో మొత్తానికి గుణదల అనేది ఒక మంచి దేవాలయంగా కూడా మనకి పరిణితి చెందుతుంది. సో ఇంకా ఎక్కువ మంది వచ్చి దేవుని బాగా నమ్ముకోవాలని కూడా మనం కూడా కోరుకుందాం. దేవుడు అంటే ఒక నమ్మకం, ఆ నమ్ముకున్న తర్వాత నెరవేరిందంటే కోరిక. సో ఇంకా ఎక్కువ నమ్ముతారు అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అటు హిందువులనే కాదు, క్రిస్టియన్లనే కాదు, ఎవరైనా వచ్చి దేవుని నమ్ముకోవచ్చు. దేవుడు అంటే ఒక్కడే అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది ఇక్కడ పరిస్థితి. మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటూ కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, గుణదల నుండి.